నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషిని కేవలం వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ కుటుంబంలో పుట్టారు అన్న కారణంతో వేరేగా చూస్తే అది ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. సరిగ్గా ఈరోజు మనం అలాంటి ఒక సున్నితమైన టాపిక్ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే కుల వివక్ష. మరి దానిని ఎదిరించి సమానత్వం కోసం ఎలా పోరాడారో ఆ కథలన్నీ తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా కొన్ని నిజ జీవిత కథలతో అసలు ఈ అసమానత అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ కుల వ్యవస్థ అసలు ఎలా మొదలైంది, దాని మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. ఇక అక్కడి నుండి సమానత్వం కోసం జరిగిన గొప్ప పోరాటాల గురించి, స్వాతంత్ర్యం వచ్చాక మన రాజ్యాంగం ఎలాంటి పరిష్కారాలు ఇచ్చిందో కూడా చర్చిద్దాం. మనం అసమానత, ఇన్ఈక్వాలిటీ అంటాం కదా, అది కేవలం ఒక మాట కాదు, అదొక అనుభవం. చాలా బాధ కలిగించే అనుభవం. మరి ఆ అనుభవం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇద్దరు మహానుభావుల జీవితాల్లో జరిగిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మన తప్పు ఏమీ లేకుండా కేవలం మనం ఎవరో, మన పుట్టుక ఏంటో అన్న కారణంతో అన్యాయానికి గురైతే ఎలా అనిపిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు రెండు శక్తివంతమైన కథల రూపంలో దొరుకుతుంది. సరే, మనమిప్పుడు 1901వ సంవత్సరంలోకి వెళ్దాం. కథానాయకుడు 9 ఏళ్ల బాలుడు, పేరు భీమ్రావ్ అంబేడ్కర్. తన అన్నదమ్ములతో కలిసి కోరేగావ్ రైల్వే స్టేషన్లో వాళ్ళ నాన్నగారి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. అందరూ చాలా చక్కగా మంచి బట్టలు వేసుకుని ఉన్నారు. నాన్నగారిని కలవబోతున్నామన్న సంతోషం వాళ్ల ముఖాల్లో కనిపిస్తుంది. కానీ పాపం, ఆ రోజు వాళ్ల కోసం ఒక చేదు అనుభవం కాచుకుని ఉంది. అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్ ఈ పిల్లల్ని చూశాడు. వాళ్ళు వేసుకున్న మంచి బట్టలు చూసి వీళ్ళు బ్రాహ్మణ పిల్లలు అయి ఉంటారు అనుకున్నాడు. అయ్యో పాపం, ఇలా ఒంటరిగా ఉన్నారేంటని జాలిపడి వాళ్లకు సహాయం చేద్దామని ముందుకొచ్చాడు. కాని సరిగ్గా ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. అంతా బాగానే ఉంది, కాని ఆ స్టేషన్ మాస్టర్ వాళ్లను ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు, మీరు ఎవరు అని. దానికి అంబేడ్కర్ ఏమాత్రం తడుముకోకుండా నిజం చెప్పాడు, మేము మహర్లమని. అంతే, ఆ ఒక్క మాట చాలు, అక్కడి వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఆ మాట వినగానే స్టేషన్ మాస్టర్ ముఖంలో అప్పటిదాకా ఉన్న జాలి, దయ అన్నీ మాయమైపోయాయి. వాటి స్థానంలో ఒక రకమైన అసహం, విసుగు కనిపించాయి. జస్ట్ ఒక నిమిషం క్రితం సహాయం చేస్తానన్న మనిషే ఇప్పుడు వాళ్ల వైపు చూడటానికి కూడా ఇష్టపడకుండా వాళ్లని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంత దారుణం కదా. పాపం, ఆ పిల్లల దగ్గర డబ్బులున్నాయి. మామూలు ఛార్జ్ కంటే డబ్బులిస్తామని కూడా చెప్పారు. అయినా సరే ఏ ఒక్క బండివాడు కూడా వాళ్ళనెక్కించుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు అంటరానివాళ్లు కాబట్టి. వాళ్ళనెక్కించుకుంటే తమ బండి మైలపడిపోతుందని వాళ్ళ నమ్మకం. చూసారా, ఆ చిన్న వయసులోనే అంబేడ్కర్ గారికి ఒకటి బాగా అర్థమైంది. డబ్బుతో కొనలేనివి, డబ్బు కూడా దాటలేని అడ్డుగోడలు కొన్ని సమాజంలో ఉంటాయని. సరే, ఈ రైల్వే స్టేషన్ నుండి మనమిప్పుడు ఒక పాఠశాలకు వెళ్దాం. ఇక్కడ మనకు మరో హృదయ విదారకమైన అనుభవం కనిపిస్తోంది. ఇది ప్రముఖ రచయిత ఓంప్రకాష్ వాల్మీకి గారి ఆత్మకథ జూఠన్లోనిది. ఆయన తన చిన్నప్పుడు స్కూల్లో అందరి పిల్లల్లాగా బెంచ్ మీద కూర్చునేవాడు కాదు. ఆయన స్థానం ఎప్పుడూ తరగతి గదిలో ఒక మూలన, నేలమీద, అందరికీ దూరంగా ఉండేది. మిగతా పిల్లలంతా క్లాసులో కూర్చుని పాఠాలు వింటూ అక్షరాలు దిద్దుతుంటే హెడ్మాస్టర్ గారు వచ్చి ఓంప్రకాష్ చేతిలో చీపురు పెట్టారు. అంతేకాదు, స్కూల్ మొత్తాన్ని, ఆ పెద్ద ఆట స్థలాన్ని ఊడ్వమని ఆదేశించారు. పాపం, ఆ రోజంతా ఆ చిన్న పిల్లాడు ఆ పనే చేశాడు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఆలోచించండి, ఇది కేవలం పని చేయించడం కాదు, అందరి ముందు అవమానించడం, అతని కులమే అతని చేసిన నేరమన్నట్లు ప్రవర్తించడం. చూసారా, ఈ రెండు కథలు కేవలం అన్యాయం జరగడం గురించి మాత్రమే కాదు, అంతకన్నా చాలా లోతైనవి. ఇవి ఒక మనిషి యొక్క డిగ్నిటీ, అంటే ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం గురించి. అంబేడ్కర్ గారు, వాల్మీకి గారు ఇద్దరూ అనుభవించింది అదే. వాళ్లలో వాళ్లే తక్కువ అనే భావన కలిగించటం, అదే అసలైన హింస. అయితే ఆ స్టేషన్ మాస్టర్ ఎందుకలా ప్రవర్తించాడు, ఈ హెడ్ మాస్టర్ ఎందుకిలా చేశాడు,
ఇది కేవలం వాళ్ళిద్దరి వ్యక్తిగత కోపం ద్వేషం మాత్రమేనా? కాదు. దీని వెనుక శతాబ్దాలుగా పాతుకుపోయిన ఒక పెద్ద వ్యవస్థ ఉంది. మరి ఆ వ్యవస్థ ఏంటి? దాని మూలాలెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. మన సమాజంలో ఈ అసమానతలకు మూలం వర్ణ వ్యవస్థ. పూర్వకాలంలో సమాజంలో చేసే పనులను బట్టి ప్రజలను 4 ప్రధాన విభాగాలుగా విభజించారు. అవే వేదాలు చదువు చెప్పే బ్రాహ్మణులు, రాజ్యాన్ని పాలించి యుద్ధాలు చేసే క్షత్రియులు, వ్యవసాయం వ్యాపారం చేసే వైశ్యులు, ఇక మిగతా వారికి సేవ చేసే శూద్రులు. కాని ఈ 4 వర్ణాలలో కూడా లేనివాళ్లు కొందరున్నారు. వాళ్లను ఈ వ్యవస్థకు పూర్తిగా బయట ఉంచారు. వాళ్లనే అంటరానివారు లేదా అన్టచబుల్స్ అని పిలిచేవాళ్లు. సమాజంలో వాళ్లకు ఎలాంటి విలువ ఉండేటి కాదు. మనమిందాక అంబేద్కర్ గారి కథలో విన్నాం కదా, మహారాణి. ఆ కులం ఈ కోవకు చెందినదే. ఇది వివక్షలోనే అత్యంత దారుణమైన క్రూరమైన రూపం. అయితే మన చరిత్ర ఎప్పుడూ ఇలాంటి అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేదు. ఈ వ్యవస్థ తప్పు అని ప్రశ్నించిన వాళ్ళు, సమానత్వం కోసం తమ గొంతు విప్పినవాళ్లు ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ల పోరాటాల గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. శతాబ్దాలుగా ఎందరో గొప్ప గొప్ప సంస్కర్తలొచ్చారు. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, బసవ, కబీర్, మన వేమన, వీళ్ళందరూ ఒక్కటే చెప్పారు: పుట్టుకతో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, మనుషులందరూ సమానమే అని గట్టిగా చెప్పారు. ఈ గొప్ప పోరాటం మన తెలంగాణ గడ్డ మీద కూడా జరిగింది. ఆ పోరాట యోధులలో ముఖ్యులు బిఎస్ వెంకట్రావు గారు. ఆయన్ని అందరూ రావు సాహెబ్ అని పిలుచుకునేవారు. దళితుల హక్కుల కోసం ఆయన ఎంతో పోరాడారు. వాళ్ల చదువు కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో సంఘాలు స్థాపించారు. అంతేకాదు, ఆనాటి నిజాం ప్రభుత్వం నుంచి వాళ్ల సంక్షేమం కోసం ఏకంగా ₹1 కోటి నిధులు సాధించారంటే చూడండి ఆయన కృషి ఎలాంటిదో. ఇలా శతాబ్దాలుగా సాగిన పోరాటాల తర్వాత మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మరి ఇన్ని పోరాటాల ఫలితాలు, ఇంతమంది ఆశయాలు మన దేశానికి ప్రాణమైన రాజ్యాంగంలో ఎలా భాగమయ్యాయో చూద్దామా? చూడండి, విధి ఎంత గొప్పదో. ఏ పిల్లాడైతే రైల్వే స్టేషన్లో కులం పేరుతో అవమానం పాలయ్యాడో అదే పిల్లాడు పెరిగి పెద్దై డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా మన భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగాన్ని రాసే కమిటీకి చైర్మన్ అయ్యారు. తను పడిన బాధ, తనలాంటి అనుభవం ఈ దేశంలో మరెవ్వరికీ రాకూడదని ఆయన గట్టిగా సంకల్పించుకున్నారు. ఆయన రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ఒక విప్లవం లాంటిది. అదేం చెప్తుందంటే, అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్, అంటే అంటరానితనం రద్దు చేయబడింది. ఇకపై భారతదేశంలో అంటరానితనం అనే మాటకే చోటు లేదు. దాన్ని పాటించడం చట్ట ప్రకారం పెద్ద నేరం. అయితే కేవలం చట్టాలు చేస్తే సరిపోదు కదా, జనాల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అందుకే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం లాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ వల్ల ఏమవుతుందంటే, స్కూల్లో ఏ కులం ఏ మతం అన్న తేడా లేకుండా పిల్లలందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేస్తారు. కొన్ని స్కూళ్లలో అయితే దళిత మహిళలే వంట చేసి వడ్డిస్తారు. ఇది కేవలం కడుపు నింపే భోజనం కాదు, మనసుల్లో సమానత్వాన్ని నింపే ఒక గొప్ప పాఠం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎంతవరకు అర్థం చేసుకున్నామో చూద్దాం. కొన్ని ప్రశ్నల గురించి కలిసి ఆలోచిద్దాం రండి. సరే, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. మొదటిది, అంబేద్కర్ గారి చిన్ననాటి సంఘటన గుర్తుందా? ఆ స్టేషన్లో ఆ బాలుడు చేసిన తప్పేంటి? అసలేమైనా తప్పు చేశాడా? రెండోది, మన స్కూళ్లలో ఇలాంటి కుల వివక్ష పోవాలంటే మనం ఏం చేయొచ్చు? ఇక ఆఖరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న, మన రాజ్యాంగం అంటరానితనాన్ని రద్దు చేసింది, చాలా మంచిది. కానీ నిజంగా మన సమాజంలోంచి అది పూర్తిగా పోయిందా? మీరేమనుకుంటున్నారు? సరే, ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా చూసేద్దాం. మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, వివక్ష అనేది ఒక మనిషి ఆత్మగౌరవం మీద చేసే దాడి. ఇది వాళ్ల హక్కుల్ని కాలరాయడం లాంటి. మన సమాజంలో ఈ అసమానతలకు శతాబ్దాల చరిత్ర ఉన్న కుల వ్యవస్థే కారణం. కానీ దీనికి వ్యతిరేకంగా ఎందరో సంస్కర్తలు పోరాడారు. ఆ పోరాటాల ఫలితమే మన భారత రాజ్యాంగం. అది సమానత్వాన్ని మన హక్కుగా ఇచ్చింది, అంటరానితనాన్ని నేరంగా ప్రకటించింది. కానీ నిజమైన సమానత్వం కోసం జరిగే పోరాటం ఇంకా ముగియలేదు. అది మనందరి బాధ్యత. చట్టాలు మారాయి, కానీ మనస్సులు ఇంకా పూర్తిగా మారాలి. సమానత్వం అనేది మనం ఒకరోజు చేరుకునే గమ్యం కాదు, అది మనం ప్రతిరోజూ కలిసి నడవాల్సిన ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మన పాత్రేంటి అనేది అందరం ఆలోచించాలి. ధన్యవాదాలు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన
సహాయకరమైన మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.